నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులకే గ్రామీణ ప్రజలు పట్టం కట్టారు. 70% పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులే గెలుచుకున్నారు. రేవంత్ సర్కార్ అందిస్తున్న ప్రజాపాలన, అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ను గెలిపించినాయి. తెలంగాణలో 2022 నుంచి జరిగిన ప్రతి ఎన్నికలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతున్నది. పంచాయతీ ఎన్నికల్లోనూ ఘోర పరాజయం మూటగట్టుకున్నది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ గులాబీ పార్టీకి డబుల్ హ్యాట్రిక్ ఓటములను అందించిండు. దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ కు హాజరుగానున్నాడు సీఎం. ఆ సమ్మిట్ లో స్పిరిట్ ఆఫ్ డైలాగ్ వేదికకు తెలంగాణ ప్రాతినిధ్యం వహించనున్నది. ఆ సదస్సులో 100కు పైగా దిగ్గజ కంపెనీలతోటి భేటీగానున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ సర్కార్ రికార్డు స్థాయిలో ధాన్యం కొంటున్నది. ఈ సీజన్ లో ఇప్పటికీ 52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నది. మొత్తం 80 లక్షల టన్నుల ధాన్యం కొనాలని టార్గెట్ గా పెట్టుకున్నది. అంతేకాకుండా తెలంగాణలో ధాన్యం సేకరణ లక్ష్యాన్ని పెంచాలని కేంద్రానికి లేఖ రాసింది. సర్ పేరుతోటి పేదల హక్కులను గుంజుకునేటందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని చెప్పిండ్రు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుకుంటా సర్ పేరుతోటి ముందుగాల ఓటును తీసేస్తారని, ఆ తర్వాత ఆధార్ ను, రేషన్ కార్డ్ ను రద్దు చేస్తారని, అందుకే తాము సర్ ను వ్యతిరేకిస్తున్నామని చెప్పిర్రు. ఇక ఇయ్యుల్లా తెలంగాణలో ఇయ్యాలటి ముఖ్యమైన ముచ్చట్లు. మంచి మంచి ముచ్చట్లతోటి రేపు మళ్ళగలుగుతాం. శనార్థులు.